ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 18వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ తులా రాశి వారికి అయితే ఈ రోజున నూతన వ్యక్తి వల్ల మీకు వారి పరిచయం వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే వీరికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అలాగే ఈ రాశి వారి గోచరరీత్య ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గ్రహస్థితులు అనేవి వీరికి ఎలా ఉంటాయి అనేవి పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ రాశి వారి గురించి మనం చెప్పుకున్నట్లయితే గనక ఈ తులా రాశి వారైతే చాలా అదృష్టవంతులు అని చెప్పి ఎందుకు అంటున్నాము అంటే, వీరి మొహం అనేది అంటే వీరి పైకి చాలా అమాయకంగా ఉంటారు. కష్టం వస్తే మాత్రం సాయశక్తులు ప్రయత్నించి ఆ కష్టాన్ని తప్పించుకోవడానికైతే ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు ఈ రాశివారు. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, ఇక మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100% అయితే నిజమవుతుంది. నమ్మకంతో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలను తొలగించుకోండి. ఇక ఈ రాశివారు నాయకత్వ లక్షణాలనైతే కలిగి ఉంటారు. అలాగే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా గంభీర్యంగా కూడా కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా తను ఈ రాశి వారు తెలివిగా తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక వీరి తెలివితేటలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఉపయోగించి వాళ్ళకు వచ్చినటువంటి కష్టాల నుంచి అయితే బయటపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. వారి మనసు అనేది ఎంతో సున్నితంగా ఉంటుంది. పైకి మాత్రం చాలా గంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు కదా, మేకపోతు గంభీర్యాన్ని చూపిస్తున్నారు అని. అలా పైకి గంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశి వారు కూడా చాలా అంటే చాలా తెలివి తక్కువ వాళ్ళని చెప్పి చాలామంది అనుకుంటే, నిజంగా అనుకున్న వాళ్ళే తిక్కులు అన్నమాట. అంటే వారికి తెలివి తక్కువ వారు ఇంకొకరు ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తెలివితేటలైతే సామాన్యంగా ఉండవు. వీరి తెలివితేటలే పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా ఉంటాయి వీరి తెలివితేటలు. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఏమి వచ్చినా కూడా చాలా చౌకచక్యంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏది చేస్తే మనకు బాగుంటుంది, ఏం చేస్తే మనకు ఈ యొక్క సమస్య అనేది మనం బయటపడగలుగుతాం అనేది చాలా అయితే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందుకే వీరు గొప్పగా అయితే ఆలోచించడం అనేది ఈ రాశి వారికైతే వీరి తెలివితేటలు, వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా, అంత చాలా అద్భుతంగా ఉంటాయి ఈ యొక్క రాశి వారి తెలివితేటలు అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా సహాయం కావాలి అన్న వీరు చాలా అయితే ఆలోచించి ఎలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది చాలాసార్లు అయితే ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. అలా చాలా తెలివైన వాళ్ళండి. ఏ పని ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఒకటికి 4 సార్లు ఆలోచించుకొని మాత్రమైతే చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు. ఇక ఈ రాశివారు చాలా అయితే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. రూపాయి కోసం కష్టపడతారు. ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా సరే అది మనకి ఏ రూపంలో అయినా సరే మనకు తిరిగి వస్తుంది, మంచి జరుగుతుంది, మనకు జరగకుండా మన పిల్లలకైతే బాగుంటుంది అనేది వీరైతే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మంచిగా ఆలోచించి ఇతరులకు సహాయం చేసే గొప్ప లక్షణం అయితే ఈ యొక్క తులారాశి వారికి అయితే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడే చేస్తే, సహాయం చేస్తే మనకి ఇప్పుడే యొక్క మంచి అనేది జరుగుతుంది అనుకోరు. మనకు కాకుండా మన పిల్లలకైతే జరుగుతుంది, వారు కూడా బాగుంటారు అనేది ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలనేది వీరు మంచి కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశి వారి మంచితనం కాస్త ఉన్నందువల్ల కొంచెం సహాయం చేస్తూ ప్రమాదంలో కూడా
పడిపోతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే రూపాయి కోసం ఎంతగానో కష్టపడతారు. ఇక ఈ యొక్క తులా రాశి వారికి స్థిరాస్తులు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఏదైనా సరే వీరు సంపాదించి ఇప్పటి వరకు ఏదైనా ఉంటే వీరి యొక్క కష్టార్జితం అని చెప్పుకోవచ్చు. అంతటి శ్రమనైన ఈ యొక్క తులా రాశి వారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అయితే ఈ యొక్క తులా రాశి వారు చాలా నమ్మకస్తులు. ఏదైనా కానీ వారికి ఒక్క మాట చెప్పి, ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి. ఇంకా ఎవరికీ చెప్పకూడదు అని అంటే ఖచ్చితంగా వీరు ఎవ్వరికి కూడా చెప్పడానికైతే ప్రయత్నమైతే చెయ్యరు. ఇక ఈ రాశివారు ఆ యొక్క రహస్యాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. అంటే చాలా నమ్మకమైన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఏం మాట్లాడితే ఎలా ఉంటుందో వీరికి చాలా అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా చాలా గోప్యమైన అంటే రహస్యాలు ఎవరైనా చెప్పినట్లయితే ఆ యొక్క రహస్యాలు, సీక్రెట్లు అనేవి ఈ యొక్క తులా రాశి వారు కూడా ఎవరికీ చెప్పడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి ఈ రాశి వారైతే చాలామంది కూడా నమ్మకస్తుల్లాగే ఉంటారు. అలాగే వీరు ఇలా నమ్మకస్తులు ఉంటారు కానీ వీరినైతే చాలామంది అయితే మోసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరిని కూడా గుడ్డిగా నమ్మడం వీరి యొక్క లక్ష్యం అని చెప్పుకోవాలి. అందరూ మన వాళ్ళే, అందరూ బాగుండాలి అనుకుంటా ఎవరు ఏం చేసినా కూడా అంతగా పట్టించుకోరు. కాబట్టి ఇలా నమ్మడం వల్ల అయితే వీరు చాలా మందిలో మోసపోవడం అనేది జరిగింది. అంటే మీరు ఇప్పటికైనా ఆ యొక్క నమ్మకం అనేది కొంచెం గుర్తుంచుకొని మీ యొక్క మోసాల పట్ల మీకు ఎలాంటి సమస్యలు వచ్చినాయి, ఎలాంటి కష్టాలు వచ్చినాయి అనేది మీరు పూర్తి ఆలోచించాలి. అప్పుడే మీ యొక్క సమస్యలనేవి కొంచెం తగ్గుముఖం అనేవి పడుతూ ఉంటాయి. అందరినీ కూడా నమ్మడం అంత మంచితనం అయితే కాదు. ఎవరిని నమ్మాలి, ఎంత నమ్మాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఇప్పటికైనా కాస్త గ్రహించి దానికి తగ్గట్లుగా జీవితంలో ముందడుగు వెయ్యండి. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మన పక్కకు వచ్చి కూర్చొని మన మంచి చెడు ఆలకించి మనకు సహాయం చేయడానికి వస్తూ ఉంటారో మన వాళ్ళు కేవలం మంచి చెడు తెలుసుకొని మన గురించి నలుగురికి వెళ్ళి నానా రకాలు చెప్పి టైం పాస్ చేసుకొని వాళ్ళు అస్సలు మన వాళ్ళు కాదు. ఎందుకంటే ఆపదలో ఉంటే మనకు సహాయం చేస్తారు. మన దగ్గర నుంచి ఏదైనా సరే లాక్కునే ప్రయత్నం చేస్తారో వాళ్ళ తప్ప నుంచి మనం ఏది కూడా కొంచెం కూడా తీసుకోలేము. అటువంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ అవసరాల కోసమే మనల్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనకు ఎప్పుడైనా సమస్యలు వస్తే మాత్రం వారు ఏమాత్రం కూడా పట్టించుకోరు. మన సమస్యల గురించి కూడా తెలుసుకోరు. కాబట్టి సమాజంలో ఇలా కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మనకి ఎవరైతే సహాయపడతారో, మన గురించి ఎవరైతే ఆలోచిస్తారో, మన మేలుని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. వారికి మనం సహాయం చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి చేయటం, మనమే సమస్యలో పడటం అనేవి చేసుకోకూడదు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వం అనేది ఇలా ఉంటుందండి. ఇక వివరాలకు మనం వెళ్తే గనక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున ఒక నూతన వ్యక్తి పరిచయం వల్ల వీరికి ఏం జరుగుతుంది అని అంటే జూలై 18వ తేదీన శుక్రవారం రోజున అయితే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రోజున అయితే తులారాశి వారికి ఒక కొత్త వ్యక్తి అనేది పరిచయం అయితే కాబోతున్నారు. వారి వల్ల మీకు ఎలాంటి చెడు అనేది కనిపిస్తలేదు. వారి వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు అనేవి మీపైన చాలా మంచి ఆలోచనలు ఉండటం వల్ల వారి మీ యొక్క సహాయం కోరుతారు. మీకు సహాయం కూడా చేస్తారు. ఏ పనులైనా ఆటంకాలు ఉన్నా వారు తొలగించడానికైతే మీకు సహాయం అనేది ఆ వ్యక్తి అనేది చేస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి వారి వల్ల మీకు ఎలాంటి చెడు జరగడం అనేది కనిపించడం లేదు. వారి వల్ల మీకు చాలా కూడా సమస్యలు ఫేస్ చేయడం అంటే వారి వల్ల మీరు తీర్చడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆ నూతన వ్యక్తి వల్ల చాలా లాభాలే ఉన్నాయి కానీ నష్టాలైతే లేవు. కాబట్టి ఆ వ్యక్తి ఖచ్చితంగా మీకు ఈరోజు పరిచయం అవుతారు. వారి వల్ల మీకు చాలా లాభాలైతే ఈ రాశి వారికి అయితే 100%